ఎవడురా అమ్మేది ఎవడురా కొనేది అంతానికి ఆడెవ్వడు అమ్మటానికి ఎవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు నడుమ ఓటరోడెవ్వడు ఇది మా పౌరుల హక్కు ఆ విశాఖ ఉక్కు ఇది మా బతుకుల దిక్కు విశాఖపట్నం కార్మిక ఐక్యత, కార్మిక విద్యార్థి మేధావుల ఐక్యత. మిత్రులారా, ఈ కళాకారులు ఒక్క రోజులోనే నేర్చుకున్నారు. మరొకసారి క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఇంకొక ఆట అరుణోదయ కళాకారుల చేత ఆడిన తర్వాత కార్యక్రమం మొదలు పెట్టుకుంటాం. కొద్దిగా వెనకరండి వెనక రావాలా. మేడం ఒకసారి మేడం ఒకసారి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సంగం గారి నాయకత్వం, సంగం గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జోహార్ 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 జిందాబాద్ 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 జోహార్ 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 విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ విశాఖ ఉక్కు రక్షణ కోసం ఉత్తరాంధ్ర ప్రదర్శన ఈరోజు జరిగింది విశాఖపట్నంలో. ఈ ప్రదర్శనకి లీడర్ అధినేత వి రమణమూర్తి నేతృత్వం వహించారు. విశాఖ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఎక్కడ ఉద్యమాలు జరిగినా సరే ఆ ఉద్యమాల్లో జిల్లా కార్మిక ప్రజా సంఘాలు చేసి భాగస్వాములు అవుతుంది. స్టీల్ ప్లాంట్ రక్షించుకునే కోసం అందరినీ కలుపుకొని చేస్తుంది. అంతర్జాతీయ కార్యక్రమాలు భాగస్వాములు అని చెప్పి విధానంగా చేసి తీసుకుంది. ఎప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ శైలిలో విలీనం చేయాలి. పూర్తి స్థాయి స్థాపనతో నడిపించాలి. 8,500 మంది నిర్వహిస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి.
అశేష త్యాగాలతో సాధించిన స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో నిలిపే వరకు, దీన్ని బలోపేతం చేసే వరకు ఖచ్చితంగా జేఏసీ పోట్లాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఎన్నికైనటువంటి టీడీపీ జనసేన కూటమి ఈ స్టీల్ ప్లాంట్ ధ్వంసం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకంటే ఈ మోడీ ప్రభుత్వానికి రెండు పార్టీలు కూడా పూర్తి కీలక మద్దతు ఇస్తున్నాయి. ఈ మద్దతు లేకుండా మోడీ ప్రభుత్వం పరిపాలన సాగించలేదు. దీన్ని ఉపయోగించుకొని మోడీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీకి ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో నిలిపేదాని కోసం గట్టి చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ఉద్యమం, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం రక్షించుకునే వరకు, పూర్తి సమయం నడిపించే వరకు, శైలి విలీనం వరకు కూడా పోరాడుతుంది. ప్రజలు, కార్మికులు, ప్రజా సంఘాలు ఈ యుద్ధంలో భాగస్వాములు కావాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. పివి రమణారెడ్డి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ స్టీల్ ప్లాంట్ ఉక్కు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1330 రోజులుగా ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, నిర్వాసితుల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నప్పుడు కూడా మరి మనం ఎంత గట్టిగా అయితే పోరాడుతున్నామో వాళ్ళు అంతే గట్టిగా దీన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఉదాహరణ నిన్న 2 రోజుల క్రితమైనటువంటి నిర్వాసితులు ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్కి భూ త్యాగం చేసినటువంటి నిర్వాసితుల్ని మరి కాంట్రాక్ట్ కార్మికుల్ని 3,000 మంది కార్మికులు తొలగింపు అనేది ఉదాహరణ. 64 గ్రామాలకు చెందినటువంటి 26,000 ఎకరాలు భూత్యాగం చేసినటువంటి నిర్వాసితులు అందరూ కూడా ఏమనుకున్నామంటే కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, మరి కొంతమందికి రిమైనింగ్ ఏదైతే 7,500 మందికి ఇది ప్రభుత్వ పరిశ్రమగా ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి, ఆశతో ఎదురు చూసాం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎట్లయినా తెగనమ్మాలని చూస్తుంది. మరి మొన్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూటమి నేతలు కూడా స్వచ్ఛందంగా విశాఖపట్నం పర్యటనకు వచ్చి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ను కాపాడే బాధ్యత మాది, మీరు మా అభ్యర్థులు గెలిపించండి, మా పార్టీకి అధికారం ఇవ్వండి, గత పార్టీలా కాదు మా పార్టీ అని చెప్పి భారీ మెజారిటీతో గెలవడం ఒక అదృష్టం అయితే, మరి మన ఎంపీల ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం అధికారం కొనసాగడం మరొక మెరుపు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, నిర్వాసితులు కానీ ఏమనుకున్నారంటే మన ఎంపీల సహకారంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని ఆ రోజు అందరూ ఆశగా ఎదురు చూసాం. మరి ఈ రోజు చూస్తే ఆ రోజు కన్నా దారుణంగా ఉంది. అప్పుడు పైన ఉంటే ఇప్పుడు పొయ్యిలో పడ్డట్టుగా ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిశ్రమ ఉంది, కార్మికుల పరిశ్రమ ఉంది. రోజువారీగా కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపు కానీ, మరి వాళ్ళకి నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడం కానీ, కార్మికుల ఆర్థిక ప్రయోజనం రోజుకోటి కత్తిరింపులు కానీ, మరి ఇది కాకుండా ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ని స్టీమ్లైజ్ చేయాలని మరి సాక్షాత్తు ఒక స్టీల్ సెక్రటరీ లాంటి వ్యక్తి వచ్చి విశాఖపట్నంలో అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక అర్ధరాత్రిలోనే 4,000 మందిని ఆన్లైన్ తొలగించారంటే ఈ కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి మినిమం ఆలోచన చేయకుండా మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. అందులో మినిమం ఈ తొలగించినటువంటి 3,700లో 1,100 మంది నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు రాబోయే తరాలకి పర్మనెంట్ ఉద్యోగం వస్తుందని చూసి అంతగా టెంపరవరీగా చేస్తుంటే ఆ ఉద్యోగాన్ని కూడా తొలగిస్తే మరి ఇప్పటి వరకు కూడా కూటమి నేతలు ఎవరో కూడా మరి స్పందించకపోవడం హాస్యాస్పదం. మనం చూస్తున్నాం, కేవలం ఒక బిఎఫ్ రన్ చేస్తారట. ఒక బిఎఫ్ రన్ చేస్తే 7,000 టన్నులు అంటే నెల మొత్తం మీద 800 నుంచి 900 కోట్లు రాబడి కూడా రాదు. కనీసం మనం వడ్డీల రూపంలోనే కట్టవలసిందే సుమారు 1000 కోట్లు. అంటే నిజంగా వీళ్ళు ప్రభుత్వం నడపాలనుకుంటే మొన్న 500 కోట్ల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది. 500 కోట్లు కుడి చేతితో ఇచ్చి ఎడం చేతితో లాక్కున్నారు. దేనికి లాక్కున్నారంటే జిఎస్టీ కింద 230 కోట్లు, మరి కరెంటు బిల్లు కింద ఒక 70 కోట్లు, మరి ప్రావిడెంట్ ఫండ్ కింద ఒక 80 కోట్లు, అంటే ఇంచుమించు 410 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకొని 500 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పేసి ఈ కూటమి నేతలు కూస్తున్న కారు కోతల్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా మనం చూడడం జరుగుతుంది. మరలా మనం ఏం చెప్తున్నాం అంటే మీరు డబ్బులు ఎందుకయ్యా బాబు, మాకు ఈ స్టీల్ ప్లాంట్ రన్ చేసుకోవడానికి పూర్తి స్థాయి ముడి సరుకులు ఇవ్వండి, ఈ స్టీల్ ప్లాంట్ లాభాలకు తీసుకెళ్లే బాధ్యత కార్మికులు తీసుకుంటాం అని మేము చెప్తుంటే మనకి రా మెటీరియల్ ఎవరు, కోకింగ్ కోల్ ఎవరు, ఇంకా అనేక రకాల ఇంగ్లీష్ అన్నింటిలో కూడా తోక కత్తిరించి రకరకాల వేషాలు వేస్తూ వీళ్ళు ఈ స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయాలనేటువంటి దుర్మార్గాన్ని ఈ రాష్ట్ర
రాష్ట్ర ప్రజలు క్షమించే పరిస్థితులు లేదు. ముఖ్యంగా నిర్వాసితులు ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ రావడానికి ప్రధాన కారణం పోరాటాలతో వచ్చింది, ప్రాణ త్యాగాలతో వచ్చింది. ఇదే ఇంతకన్నా బలమైన ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీన్ని వరుసకి తరలించుకున్నప్పుడు ఇదే విశాఖపట్నం నడిబొడ్డు నుంచి పోరాటం మొదలై రాష్ట్రవ్యాప్త పోరాటంగా 32 మంది ప్రాణ త్యాగాలకు అనుగుణంగా ఈ ఉక్కు పరిశ్రమ ఏర్పాటైంది. అటువంటి పరిశ్రమ, అటువంటి పరిస్థితిని వస్తే ఇక్కడున్నటువంటి విశాఖ ప్రజలు చాలా చైతన్యవంతులు. మరలా అటువంటి పోరాటం చేస్తాం, ప్రాణాలు త్యాగం చేస్తాం, ఈ స్టీల్ ప్లాంట్ను రక్షించుకుంటాం. ఈ స్టీల్ ప్లాంటే విశాఖ అభివృద్ధికి మరి మణిమానకం. ఎందుకంటే 30% ఎకానమీ ఈరోజు స్టీల్ ప్లాంట్ ద్వారా విశాఖపట్నంకి బడ్జెట్కి వస్తుంది. అటువంటి విశాఖపట్నం నిర్వహించేయడం వల్ల విశాఖపట్నమే కాదు, ఈ చుట్టూ ఉత్తరాంధ్ర ప్రాంతమే వెనకబడిపోయే పరిస్థితి వస్తుంది. మనందరం కూడా తరలి ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి, ఇతర జిల్లాలకు వెళ్ళి పనిచేసుకునే పరిస్థితి కల్పిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రజలు కానీ, కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, నిర్వాసితులు కానీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్మించి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని చెప్పి మరొకసారి కూటమి ప్రభుత్వం ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.